హలో అండి. నా స్టైల్‌లో పల్లీల చట్నీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా పల్లీలను తీసుకొని దోరగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకు స్పైసీనెస్‌కి తగినట్టుగా పచ్చిమిర్చి కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. చల్లారిన పల్లీలను పొట్టు తీసి మిక్సీలో వేసుకోవాలండి. అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, ముందుగా నానబెట్టుకున్న చింతపండు, తగినంత సాల్ట్ వేసి, కొంచెం వాటర్ వేసి బరకగా మిక్సీ వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం వేరే పాన్‌లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్‌లో తీసి పెట్టుకున్న చట్నీలో ఈ తాలింపును వేసి మిక్స్ చేసేసుకోవడమే. ఎలా ఉందండి నేను చేసిన పల్లీల చట్నీ. ఈ పల్లీల చట్నీ ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసుకుంటారు. ఇదైతే నా స్టైల్ అండి. కొంతమంది ఆనియన్ కూడా యాడ్ చేస్తారు. నేనైతే ఆనియన్ యాడ్ చేయను. రైస్‌లోకైతే ఆనియన్ బావుంటుంది.